ఈ ల్యాండ్ కొనే ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ లింక్ నా వాట్సాప్‌కి షేర్ చేయండి. ఇదే నా వాట్సాప్ నంబర్. ఇదే నా కాంటాక్ట్ నంబర్. ఏపీ మరియు తెలంగాణ మన తెలుగు 2 రాష్ట్రాలు ఎక్కడైనా మీరు ఏదైనా ప్రాపర్టీస్ అమ్మాలనుకుంటే మీ ప్రాపర్టీస్ ఫోటో లేదా వీడియో తీసి నా వాట్సాప్‌కి ఫార్వర్డ్ చేయండి. మీ ప్రాపర్టీస్ 100% 10 రోజుల్లో అమ్మే బాధ్యత నాది. ఈ ల్యాండ్ చిలుపు మొత్తం 26 ఎకరాలు ఒకటే బిట్టు. 26 ఎకరాలు ఒకటే బిట్టు. ఒక ఎకరం 5,00,000 రూపాయలు మాత్రమే. పక్కా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ క్లియర్. బ్యాంక్ లోన్ కూడా వస్తుంది. ఈ ల్యాండ్‌లో 2 బోర్లున్నవి. ఈ ల్యాండ్‌కు సంబంధించిన వ్యక్తి ఫోన్‌లో లైన్‌లో ఉన్నారు. ల్యాండ్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దయచేసి వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ల్యాండ్ వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ ల్యాండ్‌కు సంబంధించిన వ్యక్తి ఫోన్‌లో లైన్‌లో ఉన్నారు. ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. దయచేసి ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. పక్కనే బెల్ ఐకాన్ నొక్కండి. ఆల్ ఆన్ సెలెక్ట్ చేసుకోండి. మీరు ఆల్ ఆన్ సెలెక్ట్ చేసుకుంటే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ మొబైల్‌కి నోటిఫికేషన్ వస్తుంది. సార్ నమస్తే సార్. నమస్తే. సార్ కొంచెం కొంచెం గట్టిగా మాట్లాడండి సార్. నేనే సార్. హ్మ్. ఓకే ఆ! సార్ మాట్లాడుతున్నా ఓకే సార్. సార్. సార్ నాకు అది మీరు ల్యాండ్ వీడియో తీసి నా వాట్సాప్ పెట్టారు కదా సార్. పెట్టాను సార్. ఓకే సార్. ఈ ల్యాండ్ మొత్తం ఎన్ని ఎకరాలు సార్ ఇది? 26 ఎకరాలు సార్ అది. 26 ఎకరాలు ఒకటే బిట్టుగా విడివిడిగా ఉందా సార్? అది ఒకటే బిట్ సార్ అది. కొంత పైరు వేసిండ్రు, కొంత ఏమో చౌడుగా ఉంటుంది, కొంచెం ఒక రాళ్ళు ఉంది. 26 ఎకరాలు. ఆహా! 26 ఎకరాల్లో కొంత పైరు అంటే ఏం పైరు వేసారు? 9 ఎకరాలు సార్. మామూలుగా ఈ అండి అట్లాంటివి వేస్తారు కదా, అవును ఇప్పుడు సార్. పొగాకు అట్లాంటి హ్మ్. అట్లాంటివి వేసారు సార్. బోర్లు కూడా ఉన్నాయి, దాంట్లో నీళ్లు పడ్డాయి. ఆహా! ఓకే. ఓకే సార్. కరెంటు కూడా సోలార్ పెట్టుకోవచ్చు. కరెంట్ ఉందా? ఆ కరెంటు కొంచెం దూరంలో ఉంటుంది సార్. అది ఒక ఓకే. 10 స్తంభాల బోర్లో ఉంటుంది. ఓకే. ఈ ల్యాండ్ అయితే సోలార్ పెట్టారు. సోలార్ పెట్టుకోవాలి సార్ అది. పెట్టుకోవాలా? ఓకే. బోర్లు అయితే వేస్తున్నారు. మోటార్ బోర్లు అయితే వేసి ఉండు ఖాతాలు. అది గాతాలు వేసుకొని రన్నింగ్ లో లేవు. గాతాలు కూడా నీకు వీడియోలు కనపడుతుంది సార్, కొద్ది కొంచెం చూపించాను. అవునా? ఓకే. నేను అట్లాగా సార్. సార్ సార్ ఇప్పుడు బోరులో ఇప్పుడు మన బోర్ వేస్తే మోటార్ వస్తాయా? వస్తాయి సార్. ఉమ్, అది మోటార్ వస్తాయి. అది నేనే సార్. ఒకటి వస్తాయి. రెండు వచ్చులు 24 ఎకరాలా? 26 సార్. 26 ఎకరాలు ఒకటే బిట్టు. ఒకటే బిట్. నేల రెడ్ సాయలా బ్లాక్ సాయలా? బ్లాక్, రెడ్, కొంచెం వైట్. వైట్ 3 మిక్స్ అయి ఉంది. అంటే ఒక పొలం ఒక బిట్లో ఏమో బ్లాక్ కలుస్తుంది, ఉమ్, ఒక బిట్లో వైట్ కలుస్తుంది, ఆ, ఒక బిట్లో రాళ్ళు ఉన్నాయన్న చెప్పాను కదా, ఆ. అది మిక్సింగ్ కలుస్తుంది. అదే ఇందాక ఒకటే బిట్ అంటే మరి మళ్ళీ బిట్లు బిట్లు చదువుతున్నావు ఏంది? అంటే ఒకే బిట్ సార్. ఒకే బిట్ అంటే కొద్దిగా రాళ్ళు తగులుతాయి ఒక దాంట్లో. అంటే ఆ బిట్లోనే ఒక అచ్చా అర్థమైందా? అంటే అదే 3 ఎకరాల్లో రాళ్ళు తగులుతాయి. అంటే ఈ ల్యాండ్ 3 రకాలుగా ఉందంటారు. 3 రకాలుగా అంటే సాగు చేస్తున్న వరకు 9 ఎకరాలు సార్ అది. ఆ, అంటే సాగు చేస్తున్న వరకు 9 ఎకరాలు. పక్కనేమో పశువుల కింద పట్ట అది ఉంచుకున్నారు అన్నమాట, పశువుల మేత కోసం 3 ఎకరాలు. ఆహా, పశువుల కోసం పుచ్చుకున్నారు. ఓకే. అది పంట వేయకుండా రాళ్ళు ఉన్నాయి కాబట్టి. రాళ్ళు ఉన్నాయి కాబట్టి. ఇటేమో చౌడు లెక్కలో కొంచెం అది బీడుగా ఉంచేసిండు. అది కర్ర బుర్ర పొగాకి అమ్ముకుంటారు కదా, అవును కర్ర సార్. అది ఉంచుకున్నారు. ఇది పంట పండించుకోవడానికి 9 ఎకరాలు తయారు చేసుకొని బోర్లు వేసి ఉంచుకున్నారు. ఓకే. ఈ ల్యాండ్ తార్ రోడ్డా మట్టి రోడ్డా? ఆ రోడ్డు కానీ 1 కిలోమీటర్ పోవాలి సార్. అంటే పల్లెటూరు లెక్కలో పల్లెటూరు కాడ నుంచి ఒక తార్ రోడ్డే దిగి 1 కిలోమీటర్ లోపలికి పోవాలి. 1 కిలోమీటర్ లోపల పోవాలా? దానికి మట్టి రోడ్డే. డైరెక్ట్ కార్ సేల్ పోద్దా? పోదు సార్. డైరెక్ట్ కార్. డైరెక్ట్ అక్కడికి వెళ్ళిపోతుంది. ఈ ల్యాండ్ రిజిస్ట్రేషన్ అసైన్మెంటా? రిజిస్ట్రేషన్ సార్ అది. పక్కా రిజిస్ట్రేషన్. డాక్యుమెంట్ పరంగా ఎటువంటి ఇబ్బంది ఏం లేదా? ఎటువంటి ఇబ్బంది లేదు సార్. రైతు కూడా ఆయన వాళ్ళు డాక్యుమెంట్లు అట్లా పెట్టేవాళ్ళు కాదు. మంచి డాక్యుమెంట్. అలాంటి పొరపాటు వ్యక్తి కూడా కాదు. ఒక షెడ్ కూడా లేదు. ఒక్క సెంటు కూడా అసైన్మెంట్ లేదు. అసైన్మెంట్ దానికి ఫారం బుక్ కింద కానీ, అసైన్మెంట్ ఏడబ్ల్యూ ప్యాంట్ కానీ ఏది అసలు కింద లేనే లేదు సార్. ఓకే. ఓకే సార్. అంటే 2 బోర్లు చేశారు. 3 బోర్లు సార్. అది 3 గాతాలు వేసారు. ఎన్ని ఇంచులు పడ్డాయి నీళ్లు? 2.5 ఇంచా 3 ఇంచుల లోపు పడ్డాయి సార్. పర్లేదు, నీళ్ళు బాగానే పడ్డాయి. నీళ్ళు బాగానే పడ్డాయి సార్. అది ఓకే. వెరీ గుడ్ సార్. ఇప్పుడు పొలాలు ఎక్కువ ఉన్నాయి సార్. పొలాలు ఎక్కువ ఉండి వీటిని సరిగ్గా పట్టుకోవట్లా. ఓకే. అదే పొలాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి అదే ఈ ల్యాండ్ సరిగ్గా పట్టించుకోవట్లే వాళ్ళు. సోలార్ బోలా బిగియకుండా అదే అట్లే ఉంచారు. పక్కన కూడా ఒక 10 స్తంభాల బారులో కరెంట్ కూడా ఉంది పక్కనే. అక్కడనే ఉంది 10 స్తంభాల బారు. అది వేసుకోవాలి వాళ్ళు, ఎందుకంటే వాళ్ళ పొలాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి. ఇది వాళ్ళ అన్నదమ్ముల పేరు మీద 4 పేరు మీద ఉంది సార్. 4 మీద వాళ్ళ అన్నదమ్ములు మొత్తం అన్నదమ్ములే బాగాలు సార్. వాళ్ళే బాగాలు. బాగాలైతే కొంత ఏంటంటే వాళ్ళు బయటలు మేపుకోవడానికి
ఆవులు పోపులు మేపుకోవడానికి గేదెలు మేపుకోవడానికి ఉంచుకున్నారు కొంత. ఓకే సార్, అర్థమైంది సార్. 3 ఎకరాలు. ఇదేమో కొంత 9 ఎకరాలు బాగు చేసుకోండి కొంచెం. ఆ. ఎవరికైనా కౌలుకి ఇచ్చేస్తారు, లేకపోతే వాళ్ళు చేసుకుంటారు. అప్పుడు 9, 3, 11 ఎకరాలే కదా మిగతాది? ఇది మావెట్ల వెయిట్ ఉందని చెప్పిన సార్, బీడు పెట్టారు అది. ఆ. చెట్లు నుంచి ఉన్నాయి. అంటే ఆ బిట్టే మనం ఫస్ట్ చిన్న చెట్లు కంటే స్టార్ట్ అయిపోతాము. ఓకే ఓకే సార్. ఆ బిట్లో దిగి కారు ఆగుద్ది. దానికి అటు వెళ్ళిపోతాం. అటు పైకి పోయే కొంది, కిందికి పోయే కొంది ఆ పొలం చేసుకున్న పొలం. ఓకే ఓకే సార్. ఈ బీట్లో కూడా వెళ్ళిపోతాం మనం. ఓకే ఓకే. ఇప్పుడు ఈ ల్యాండ్ సార్ ఏ జిల్లా వస్తుంది? జిల్లా ఎక్కడ సార్? ఏ జిల్లా? ప్రకాశం జిల్లా సార్. ప్రకాశం జిల్లా. మండలము? మరిపూడి సార్. మర్రిపూడి మండలం. ఏ విలేజ్ కింద వస్తుంది ఈ ల్యాండ్? అంకేపల్లి విలేజ్ సార్. అంకేపల్లి. అంకేపల్లి విలేజ్ కిందకి ఈ ల్యాండ్ వస్తుంది. అవును సార్. 24 ఎకరాలు ఒకటే బిటు. 26 26 ఎకరాలు. 25 ఎకరాలు 74 సెంట్లు అంతే సార్. అదే సార్, అంటే కొంచెం వేసుకో. 26 ఎకరాలు వేసుకోలే. 26 ఎకరాలు నేను లెక్కేసి 26 ఎకరాలు. ఎంత చెప్తున్నారు ఒక ఎకరం కాస్ట్? సార్ అది చెప్తున్నారు సార్. 5 లక్షలు అంటే ఫైనల్ రేటా? నెగోషియబుల్? కూర్చొని ఫైన్ మాట్లాడుతున్నా. అంటే మీరు వచ్చి కూకుంటే 10, 20 తగ్గొచ్చు సార్. మీ ఫోటోలో కూకుంటే ఒక 10, 20 తగ్గొచ్చు సార్. 5 వాళ్ళు కన్ఫామ్ చెప్పారు. 5 తగ్గేది అడిగారని చెప్పారు. 5 లక్షలు అయితే చెప్తున్నారు. 5 గారు 5 తగ్గితే ఏమన్నా 5 తగ్గితే తగ్గుతుంది సార్. కూర్చుంటే 5, 10 ఎంతో తగ్గుతారు. అట్లా అంటే మనం అడిగిందే కానీ వాళ్ళు మనం కూకోలేదు కదా సార్. అవునవును సార్, అర్థమైంది సార్. మనం కూకుంటే కదా వాళ్ళ డబ్బులు క్యాష్ తీసుకొని పోయి మాకు ఇంత ఫిక్స్డ్ అయిపోతే మాకు నచ్చింది ఎంతకి గెలవని అనుకుంటే వాళ్ళు 10, 5 తగ్గొచ్చు, లేకపోతే 20 తగ్గొచ్చు చెప్తున్న విషయం. అవునవును, మంచి మాటలే సార్, మంచి మాట చెప్తారు. అది మీరు మాట్లాడుకుంటారు కాబట్టి దాని విషయంలో మనం చెప్పింది వాళ్ళు ఫైనల్ రేట్ చెప్పినట్టు చెప్పారు వాళ్ళు. ఓకే, థ్యాంక్ యూ సార్. అయితే థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే సార్, థ్యాంక్స్.